అదే ఇవన్నీ చూస్తే ఆయన జైల్లో ఉన్నప్పుడు మీరు చేసిన కార్యక్రమాలు చూస్తే మీరు అడ్జస్ట్ అయిపోవాలనుకున్నారు. మీరు లోపల చెప్తున్నట్టుగా గ్యాప్ ఉంది, టీడీపీతో అడ్జస్ట్ కాలేకపోయాను, వాడు ఐడియాలజీ వేరు నాది వేరు అని మీరు అడ్జస్ట్ కావాలనుకున్నాడు. కట్ చేస్తే బయటకు వచ్చేసారు, ఎగ్జిట్ అయిపోయారు. అది మీరు వచ్చారా, వాళ్ళు పంపించారా? వాళ్ళు పంపించేలాగా ఏర్పాటు చేశారు. 19లో నేను గెలిచాను, పార్టీ ఓడిపోయింది. అట్ ది సేమ్ టైం వాళ్ళ అబ్బాయి లోకేష్ మంగళగిరిలో మరి అంత క్యాపిటల్ కట్టాము, రిసోర్సెస్ అన్ని ఇక్కడే పెట్టాము అన్నారు. మంగళగిరిలో నుంచున్నాడు క్యాపిటల్లో. పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నాడు, పార్టీ రిసోర్సెస్ వాడుకున్నాడు, తాత పేరు వాడుకున్నాడు, నాన్న పేరు వాడుకున్నాడు, అన్నయ్య వాడుకున్నాడు. ఓడిపోయాడు కదా. నేను గెలిచినప్పటి నుంచి ఎందుకో కానీ అదే సంథింగ్ ఆయనకి ఈ నాని అనేవాడు ఉండకూడదని అదకూడదని ఏదో పెట్టుకున్నాడు మైండ్లో. పెట్టుకుని ఆయన ఊరకొక్కరు కొంతమంది అమ్మటే గెలిచిన అమ్మటే 2 నెలల నుంచి మురిగేస్తా మొదలుపెట్టాడు నా మీద. ఆయనే డౌటే ఉంది దాంట్లో. నాకు తెలుసు కదా ఆయన మోడస్ ఆఫ్ ఆపరేండి బాగా చూసే కదా నేను. అందులో నాకేంటంటే 1 గంట 2 గంటలు చూస్తే మనిషి గురించి అర్థమైపోతాం. సో ఆయన ఊరకొక్కలతో ఆయన వారు మురిగేస్తా మొదలు పెట్టాడు. అంటే ఏంటి వాళ్ళు ఏం ఆశిస్తారు సార్? అలాగా మీ మీద విమర్శలు చేపిస్తారు, మీ మీద కామెంట్లు చేపిస్తారు. సో ఆయన ఏమనుకుంటాడు? ఆయన నైజ్ చాలా మంది లేరు. ఎందుకంటే వల్లభనేని వంశీ కూడా ఒకసారి మేము ఇలాగ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన కూడా సేమ్ ఇదే చెప్పాడు. ఆయన లోకేష్ టీము బదనాం చేస్తూ ఉంది, పర్సనల్గా టార్గెట్ చేసేది నన్ను చాలాసార్లు నేను ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పాను, సోషల్ మీడియా పేరు చెప్పి మమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ కారణంతో ఆయన బయటకు వచ్చాడు. మీకు తెలుసు ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి 600 మందినో 700 మందినో సోషల్ మీడియా టీం ఇదే పనిలో ఉంటారు. వాళ్ళు పార్టీలోంచి బయటికి పంపించాలన్నా లేదా పార్టీలోంచి బయటికి వెళ్ళాలన్నా యాక్చువల్గా బురదలుతూనే ఉంటారు. రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఫ్యామిలీ మీద బురదలుతారు, వాళ్ళు మహిళలు ఉంటే చాలా అసభ్యకరంగా చేస్తారు. ఇప్పుడు నిన్న అమ్మాయి చచ్చిపోయింది చూసారు అక్కడ, గీతాంజలి. అంత అవసరమా? ఆ అమ్మాయి ఏదో ఇళ్లపట్ట వచ్చినప్పుడు మేము ఇళ్లపట్ట చాలామంది నిన్న గర్భిణీ స్త్రీ ఆవిడ మైలవరంలో ఇళ్లపట్ట చేసిన ఏడ్చేస్తుంది అక్కడే. వేరుగా ఉందండి దాని మీద వాళ్ళ ఆరోపణలు. ఆమెను ఎవరో తోసేసి ట్రైన్ కింద చంపేశారని ఈ ఆరోపణ అది చెప్పే కదా. సోషల్ మీడియాని 600 మంది 700 మందిని డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు, జీతాలు ఇచ్చి. హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లోనూ ఇంకొక బిల్డింగ్ ఒకటి అది తీసుకున్నాడు మాదాపూర్లో. దాంట్లో కూర్చోబెట్టి ఇదే పనిలో ఉంటున్నాడు అచ్చంగా. అతను సోషల్ మీడియాలో బతుకుతున్నాడు. ఎవరైనా గట్టి నాయకులు తన మీద ఇప్పుడు ఏంటంటే ఒకటేంటంటే మాలాంటి నాయకులు ఉంటే అతనికి మా పర్సనాలిటీ మీరు 2 సార్లు గెలిచారు, మళ్ళీ పార్టీ వాళ్ళు పార్టీ గెలుస్తుందని చెబుతున్నారు. కూటమిలో గెలిస్తే మళ్ళీ మీరు గెలుస్తారు, 3 సార్లు ఎంపీ అవుతారు, మీకు నేమ్ ఉంది, ఫేమ్ ఉంది. మీలాంటి నాయకుడిని ఆయనే డీఫేమ్ చేసేసుకొని బయటికి పంపించాల్సిన అవసరం ఏంటంటే లాజిక్. మొదటి నుంచి ఆయన మీకు చెప్తున్నా కదా, ఎవరో కూడా ఒక పొటెన్షియల్ థ్రెట్గా ఉండకూడదు ఆయన. సో ఇతను కాన్స్టిట్యూన్సీలో బలపడితేనో ప్రజల్లో మంచి పేరు వస్తేనో రేపు నాకు థ్రెట్ అవుతాడేమో అని ఫీలింగ్లో ఉంటాడు. ఎప్పుడు నిరంతరం ఒక ఇన్సెక్యూర్డ్ భావనలో ఉంటాడు చంద్రబాబు నాయుడు, లోకేష్. సో ఇట్లా మాలాంటి వాళ్ళ మీద, ఎస్పెషల్లీ కమ్మోళ్ళ మీద, మా మీద బురదల్లే కార్యక్రమం ఉంటాడు. లేదంటే వాళ్ళకి బానిసత్వం చేస్తూ ఉండాలి. మాకు ఇండివిజువాలిటీ అనేది ఉండకూడదు. వాళ్ళ ఎజెండా అది. ఆపరేషన్ కేసీఆర్ లోకేష్ పనే బయట ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అది బాబు కొడుకులు ఇద్దరు అంతే. లోకేష్ తండ్రి పెద్ద, లోకేష్కి పెద్ద తేడా లేదు. అదేంటో ఈయన కొంచెం పెద్ద మనిషి ముసుగులో ఉంటాడు. అతను కొంచెం కుర్రాడు కాబట్టి బ్యాక్ ఎండ్లో ఈ పనులను చేస్తూ ఉంటాడు. ఊహించారా సార్ ఎప్పుడైనా చంద్రబాబు పక్కన టీడీపీలో ఉండి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన కేసీఆర్ అని అదే జగన్ పక్కన నిలబడి అదే టీడీపీని, అదే చంద్రబాబుని, అదే లోకేష్ని విమర్శించాల్సి రావడం, ఆ పార్టీ నుంచే టీడీపీ మీద పోటీ చేయాల్సి రావడం? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏ రోజు కూడా అన్నెస్టీగా రాజశేఖర రెడ్డి గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ, లేదా ఎనీ ప్రతిపక్షం మీద కానీ అన్నెస్టీగా నేను ఎప్పుడు కూడా ఒక కామెంట్ చేయాలి. మీరు చూసుకోండి హిస్టరీ కావాలండి. ఏమన్నా నాకు నచ్చని పాలసీ చేస్తుంటే దాని మీద మాట్లాడేవాడిని. అంతేగాని పర్సనల్ అటాక్స్ కానీ, లేకపోతే పర్సనల్గా కానీ ప్రతిపక్ష పార్టీల్లో వ్యక్తుల మీద మాట్లాడి కానీ నేను ఎప్పుడు చేయాలి. అది నా పాలసీ కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర 5 ఏళ్ళు నేను పెంచి పోషించిన వ్యక్తినే తర్వాత తీసుకెళ్ళి రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. టీడీపీ హెడ్ ఆఫీస్లో టీడీపీ అఫీషియల్ ప్రెస్ రూమ్లో కూర్చుని, ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్లో ముఖ్యమంత్రిని బాస్డీకి అన్నాడు ఒక వ్యక్తి, మీకు తెలుసు. తర్వాత కొంతమందికి ఎవరు అభిమానులు అనుకుంటారు, ప్లస్ ముఖ్యమంత్రిని తిట్టాడనే వాడికి కోపం వచ్చి ఏదో 1-2 రాళ్ళు ఎత్తే గ్లాసులు పేలినాయి. దానికి పెద్ద ఇష్యూ చేసి చంద్రబాబు నాయుడు ధర్నా కూర్చున్నాడు. నేను అల్లని చెప్పాను, నేను రాను, మీరు తప్పు చేశారు. అదే నేను మీ పొజిషన్లో ఉంటే అదే మనిషిని అదే ప్రెస్ రూమ్లో కూర్చోబెట్టుకుని
సారీ చెప్పించేవాడిని ముఖ్యమంత్రిని పెట్టుకుని బాస్డీకి అనకూడదు కదా ఎవరు కూడా. అంటే కేసీఆర్ నాని ఇలా ఇండివిజువాలిటీని ప్రదర్శించడం ఈ చంద్రబాబుకి కేసీఆర్ నానికి కూడా నచ్చకపోయి ఉండొచ్చు కదా. ఆ రోజు జరిగింది ఏంటంటే నేను రానంటే మన నెట్టం రఘురామ్ గారిని, నరేందర్ని, వీళ్ళందరినీ పంపించి నన్ను బతిమాలి ఆడ వరకు తీసుకెళ్ళాడు. ధర్నాకి తీసుకెళ్ళా. సాయంత్రం 5ంటికి వెళ్ళా. ఇంకా ధర్నా ముగిస్తున్నాడు, బాగోదు అంటున్నాడు, చాలా ఫీల్ అవుతున్నాడు, నువ్వు రాకపోతే కొంచెం ఇదిగా ఉన్నాడు అంటే వెళ్ళినా మాటమంటే నేను నన్ను ప్రసంగించమన్నాడు. నేను మాట్లాడకపోతే నన్ను చేయబుట్టుకుని బస్సులో తీసుకెళ్ళి కూర్చోబెట్టి బతిమాలుకుంటే వచ్చి మళ్ళీ మాట్లాడేది. అంటే మనకి రాజకీయాల్లో ఉన్నామని చెప్పి మనం ఒక పార్టీ పదవిస్తుందనో, మన పార్టీ ఏదో బెనిఫిట్స్ ఇస్తుందనో మనం అన్నెసరీ మాట్లాడకూడదు. మన పర్సనాలిటీ మనం డిగ్రేడ్ చేసుకోకూడదని నా భావన. కానీ ఇప్పుడున్న రాజకీయాలు అలా కుదరదు కదండి. ఇప్పుడు మీరు 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 వైసీపీలో చేరారు, వైసీపీలో కూర్చొని చంద్రబాబుని తిట్టను అంటే వాళ్ళు ఊరుకుంటారా? చంద్రబాబుని తిట్టను అంటే, టీడీపీని విమర్శించను అని అంటేనే మాగుంట శ్రీనివాసరెడ్డికి మీ కొలీగ్ ఆయనకి సీటు ఇవ్వలేదని ప్రచారం, మహేదర్ రెడ్డి కందుకూరు ఎమ్మెల్యేకి సీటు ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. తీసేశారు పాపం ఆయన్ని. మహేదర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వలేదు, ఇదే కారణాలు చెప్పారు. మరి